హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కాకరకాయ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. మా స్టైల్లో ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తున్నాను. ముందుగా అయితే కాకరకాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మధ్యలో చీల్చుకొని పెట్టుకోవాలి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండును అయితే ముందుగానే నానబెట్టుకోవాలి. దాని తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయలను అయితే ఇలా ఆయిల్లో అయితే నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మన కర్రీ అయితే తొందరగా అవుతుందన్నమాట. అండ్ తర్వాత ఏంటంటే మన పులుసు కోసం అయితే నువ్వులను అయితే ప్యాన్ పెట్టుకొని నువ్వులను అయితే బాగా వేయించుకోవాలన్నమాట. నువ్వుల పొడి అవసరం వస్తుంది మనకు పులుసుకైతే. ఇలా నువ్వులు అయితే బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత ఏంటంటే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు అండ్ కొద్దిగా శనగపప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కొద్దిగా కరివేపాకు ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత మన కాకరకాయలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ టిప్ ఏంటంటే ఇక్కడ టిప్ చెప్తున్నానండి. ఇలా కాకరకాయల పైన అయితే బెల్లం వేసుకుంటే మనకి కాకరకాయలు అయితే చేదుగా ఉండవు అన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ తర్వాత చింతపండు అయితే పులుసు ఇలా పోసుకోవాలన్నమాట. ఇలా పోసుకున్న తర్వాత కొద్దిగా పులుసు అనేది బాయిల్ అవుతుంది. అండ్ తర్వాత మనం ఇందాక నువ్వులు అయితే వేయించుకున్నాం కదా, ఆ నువ్వుల పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఆ నువ్వుల పొడి మొత్తం ఈ పులుసులో అయితే వేసుకోవాలి. తర్వాత మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆ పులుసు అనేది బాగా బాయిల్ అవుతుంది, చూసారా? ఇలా బాయిల్ అవుతుంటే మన టేస్టీ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.